ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఈ రోజుకి సంవత్సరం గడిచింది. సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం. ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు, ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు పిలిచినటువంటి హామీలు తుంగలో తొక్కి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని, మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు అధికారం మీకుంది. మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు, ఏముంది ముస్లిం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు కోరుతున్నా, మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు? ముస్లాం కూడా బటన్ నొక్కుతుందన్నారు. అంటే ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అని అడుగుతా ఉండా ఈరోజు మిమ్మల్ని. ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీ కూటమి ఉందా, మీరున్నారా అని అడుగుతున్నా. మాది ఒకటి, మా నినాదం, మా అజెండా అంతా కూడా ఒకటే. ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో, నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరపున మేము ఉండి పోరాడతాం. గుర్తుపెట్టుకొని నేను కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఒకటి మిమ్మల్ని నిలదీస్తున్నాం. ఆనాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించారు ప్రజలు. ఈరోజు ఎమ్మెల్యేల గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా? ఎవరైనా కనుక్కుంటున్నారా? నేను అడుగుతున్నా. గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది. ఏ శాసనసభ్యుడైనా, ఏ పార్లమెంటు సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం